ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతులు చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు నీ జీవితానికి నిత్య జీవం వైపు నడిపించే మాటలు. ఈ మాటలు అనాలోచితంగా ఆలోచించక ఈ మాటలు వినాలనే ఆసక్తి కలిగిన వారిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, గత కొంతకాలం నుంచి దేవుడు మనతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఆత్మల విషయమై ధన్యులైన వారి ధన్యులు. అలాగే నశించిపోతున్న బిడ్డల కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి ధన్యులు అన్నాడు. అలాగే ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు గత కొంతకాలం కాడించి కొన్ని మాటల ద్వారా మనతో సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏమనగా, నిన్న టాపిక్ వచ్చి మనం ఏం చెప్పామంటే, దేవుని మాటను నువ్వు లోబడితే నీ నాశనము నువ్వే కొని తెచ్చుకుంటావు. కానీ యేసు ప్రభు వారు తన తల్లిదండ్రుల దగ్గర 30 సంవత్సరాలు ఉండి తల్లిదండ్రులు సన్మానించినట్లుగా మనం తెలుసుకున్నాం. కానీ ఈరోజు వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏమంటే, మరొకసారి ఆ వాక్యాన్ని ధ్యానిద్దాము. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది తిరిగి వచ్చి 40 దినాలు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి. మొట్టమొదటిగా యేసయ్య తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు దేవుని ఆత్మ పొందుకోలే. తల్లిదండ్రుల దగ్గర తను ఉన్నంత వరకు తల్లిదండ్రులకు విధేయ ఉన్నాడు, కానీ ఆయనలో ఆత్మ ప్రవేశింప జరగలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలోకి రాలేదు. ఆయనకి ఎప్పుడు వచ్చాడంటే, యేసయ్య ఎవరైతే నశించిపోతున్నారో వారి కొరకు ఏం చేస్తున్నాడు, వారందరినీ రక్షించుట కొరకు ఎప్పుడైతే పూనుకున్నాడో అప్పుడు ఆయనలోకి ఏమొచ్చింది, దేవుని ఆత్మ వచ్చింది. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య లోకములో ఉన్నంత వరకు, లోకములో ఉన్న తల్లిదండ్రులు ప్రేమించేంత వరకు, వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు దేవుని ఆత్మ పొందుకోలేదు. ఆయన ఆత్మ ఎప్పుడైతే పొందుకున్నాడంటే, ఈ భూమి మీద దేవుని పిల్లలు నశించిపోతున్న వారందరినీ రక్షించుటకై ఎప్పుడైతే పూనుకున్నాడో ఆయనలో ఏమొచ్చింది, ఎప్పుడైతే బాప్తిసము పొందుకున్నాడో, ఆ బాప్తిసమును పొందుకున్న తర్వాత ఆయనలోకి ఆత్మ ప్రవేశించింది. దేవుని ఆత్మ బలంగా వాడబడింది. అందుకే యేసు ప్రభు వారు ఒక చోట అంటూ ఉంటాడు, కానా విందులో. అక్కడ మరియమ్మ తల్లి అంటది, ద్రాక్షారసం అయిపోయింది, ఇప్పుడు ఆ పెళ్లి వాళ్ళు అవమానపడతారు, వారు ఇబ్బందులు పడతారు అన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు, నా గడియ ఏమన్నాడు, నా గడియ ఇంకా సమీపించలేదు. ఆయనను తల్లిదండ్రులు ప్రేమించి ఏమన్నాడు, ఆయనను నీ ప్రకారమే చేయమన్నాడు. అక్కడ ఏం జరుగుతుందంటే, వివాహము కాని మునుపు దేవుడి గడియ ఇంకా సమీపించలేదని చెప్తున్నాడు. తల్లిదండ్రుల దగ్గర ఉన్నంత వరకు యేసయ్య కానా విందులో ఉన్నప్పుడు అది జరగలేదు. ఆత్మ ప్రవేశించదు. ఎప్పుడు ఆత్మ ప్రవేశించిందంటే, ఇప్పుడు ఎప్పుడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు, నిన్ను వలె నీ పొరుగు వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు. ఇప్పుడు యేసయ్య తన కొరకు ప్రార్థన చేయట్లా, తన దేశం, ఈ భూమి మీద తండ్రి యొక్క పిల్లలందరూ నశించిపోతున్న, నరకానికి వెళ్ళిపోతున్న వారందరూ ఇప్పుడు యేసయ్య తను తాను ప్రేమించుకోవట్లా, పొరుగు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. పొరుగువారు రక్షించాలి, వాళ్ళు నరకంలోకి వెళ్ళకూడదు. దేవుని స్వరూపంలో ఉన్న పిల్లలు నరకానికి వెళ్ళకూడదని ఎప్పుడు పూనుకున్నాడో అప్పుడు దేవుని ఆత్మ చేత బలపడ్డాడు. ఎప్పుడు వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వచ్చాడు? అప్పుడు అన్నంత వరకు యేసయ్యకు పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ఆయనే దేవుడు మార్గాలు నడుస్తున్నాడు. కానీ ఎప్పుడు పొందుకున్నాడంటే, దేవుడు పని చేయడానికి మొదలుపెట్టినప్పుడు. ఎప్పుడు చేసినప్పుడు? దేవుని పని చేయడానికి నువ్వు ఎప్పుడైతే పూనుకుంటావో, దేవుని పని కొరకు ఎప్పుడైతే దేవుడి మందిరానికి వెళ్ళాలని ఎప్పుడైతే నువ్వు ఆశ పెట్టుకుంటావో,
అక్కడ దేవుని ఆత్మ నీలోకి వస్తుంది. గుర్తుపెట్టుకో, దేవుని వాక్యం కొరకు నువ్వు ఎప్పుడైతే పరుగులు తీస్తావో అప్పుడు దేవుని ఆత్మ నీతో ఉంటుంది. దేవుని ఆత్మ నీతో ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటుంది. అదే క్షణంలో కూడా సాతాను ఆత్మ నీ దగ్గరికి వస్తుంది. యేసయ్య 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు సాతాను రాలా. ఎప్పుడొచ్చాడో తెలుసా? వారందరినీ రక్షించుట కొరకే ఎప్పుడైతే పూనుకున్నాడు, ఎప్పుడైతే నా పిల్లలను నేను కాపాడుకోవాలనుకున్నప్పుడు సాతాను ఆత్మ కూడా ఎవరి మీదకి వచ్చేసింది? యేసయ్య మీదకి వచ్చేసింది. దేవుడే కానీ శోధింపబడ్డాడు. దేవుడే కానీ శోధింపబడ్డాడు. దేవుడే కానీ మానవ రూపాన్ని ధరించిన ఆయన శోధింపబడటం ఎప్పుడు జరిగిందంటే యేసు ప్రభు వారి తల్లిదండ్రుల దగ్గర, వాళ్ళ అన్నదమ్ములు బంధువుల దగ్గర ఉన్నప్పుడు కాదు. ఎప్పుడైతే తన రాజ్యాన్ని స్థాపించడానికి మొదలుపెట్టాడో అప్పుడు ఏమొచ్చింది? దురాత్మ అంటే సాతాను, అపవాది. ఇక్కడ ఆ మాట రాయబడి ఉంది, అపవాది చేత శోధింపబడుచుండెను. ఏం చేస్తున్నాడు అక్కడ? దేవుడు ఒక మాట, యేసు ప్రభు వారు ఒక మాట అనుకున్నాడు, 40 రాత్రులు 40 పగళ్ళు మోషే ఉన్నట్లుగా నా దేవునితో నేను గడపాలి. యేసు ప్రభు వారు ఏమనుకున్నాడు? 40 రాత్రులు 40 పగళ్ళు ఆనాడు మోషే ఆ విధంగా ఆ కొండ అరణ్య ప్రాంతములో, ఆ కొండ ప్రాంతములకు వెళ్ళి గడిపినట్టుగా నేను గడపాలి. అప్పుడు దాకా మోషే ఏమన్నా తిన్నాడా? 40 రాత్రులు 40 పగలు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నాడంట. యేసు ప్రభు వారు కూడా అదే అనుకున్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు అయ్యేంత వరకు, 40 పగళ్ళు 40 రాత్రులు అయ్యేంత వరకు నేను ఏమీ తినకూడదు అని సంకల్పించుకున్నాడు. ఇప్పుడు యేసయ్య మనకు మాదిరితనంగా కనపడుతున్నాడు. నీలో దేవుని ఆత్మ ప్రవేశిస్తుందంటే నువ్వు దేవుని వాక్యాన్ని వినుతున్నప్పుడు, దేవుని ఆత్మ ప్రవేశించినప్పుడు నువ్వు ఒక సంకల్పం చేసుకుంటావు. ఏమంటావంటే నేను ఉపవాసం ఉండాలి, నా కుటుంబం కోసం నేను ఉపవాసం ఉండాలి. సాతాను మా తాతని వేధించేస్తుంది, మా మామని వేధిస్తుంది. ఆ సాతాన్ని జయించాలంటే ఏం కావాలి? ఉపవాస ప్రార్థనకి నేనేమి తినకూడదు. అది యేసు ప్రభు వారు అలాగే అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఏమి తినకూడదు, నేను ఉపవాసం ఉంటా. ఎందుకు ఉపవాసం ఉంటున్నాడు? ఎవరి కోసం ఉపవాసం ఉంటున్నాడు? తన పిల్లలను రక్షించాలంటే శక్తిని పొందుకోవాలి. ఏం కావాలి? దేవుడు ఇంకో మాదిరి చూపిస్తున్నాడు, ఉపవాస ప్రార్థన. ఏం చేస్తున్నాడు? నా పిల్లల చుట్టూ సాతాను ప్రవేశిస్తుంది. సాతాను ఓడించగలిగే ఒకే ఒక్క ప్రార్థన ఏదైనా ఉందంటే అది ఉపవాస ప్రార్థన. నువ్వు ఉపవాస ప్రార్థన చేయడానికి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే దేవుని సముఖంలోకి వెళ్ళాలి. అందుకే యేసు ప్రభు దేవుని వెతుక్కుంటూ ఆ అరణ్య ప్రాంతానికి ఒంటరిగా వెళ్ళాడు. ఎవరైనా వచ్చారు అప్పుడు? అరణ్య ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను ఏం చేశాడంటే ప్రేరేపించడం మొదలుపెట్టాడు. ఎలా ప్రేరేపించాడు అన్నది తర్వాత చెప్తాను. అక్కడ రాయబడి ఉంది, ఆ దినమున ఆయన ఏమీ తెలియలేదు. ఏం తెలియదు? 40 రాత్రులు 40 రోజులు ఉన్నంత వరకు, పగళ్ళు వరకు ఆయన ఏమీ తెలియదంట. అంటే ఏం చేస్తున్నాడు? నిశ్చయించుకున్నాడు, నేను నా పిల్లల కోసం ఉపవాసం ఉండాలి. ఈ భూమి మీద తల్లిదండ్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతున్నారా? ఈ భూమి మీద తల్లిదండ్రుల పిల్లలు బాగుండాలి అంటే వారి ప్రార్థనతో పాటు ఏముండాలి? ఉపవాస ప్రార్థన బంధకాలను తెంచేస్తుంది. ఉపవాస ప్రార్థన సాతాను యొక్క ఆ సంఖ్యను తెంపేస్తుంది. కానీ ఎవరికి తెలియదు ఇది. చాలామంది దైవజనులు చెప్తూ ఉంటారు, మీరు ఉపవాసం ఉండండి అమ్మా, ఉపవాసం ఉండండి. ఎందుకు చెప్తారు? నీ మంచి కోసమే. నువ్వు దేవునితో పెనుగులాడుతున్నప్పుడు నీ సంకల్పించుకోవాలి, నేను నా పిల్లల కోసం ఉపవాసం ఉండాలి. వాళ్ళు పరీక్షలు రాస్తున్నప్పుడు నేను ఉపవాసం ఉండాలి. ఈరోజు నువ్వు ఉపవాసం అనే పదమే లేకుండా పోయింది. ఈరోజు ఉపవాసం అనే పదము లేకుండా పోయింది. ఉపవాసం చేయాలనే మనసు రాటలా. ఉపవాసం అనే పని చేయటానికి ఇష్టపడతలేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, గ్రహించు.
ఉపవాసము చేయమని దేవుడే చెప్తున్నారు. యేసు ప్రభు వారే పాటించారు అక్కడ. 40 రాత్రులు 40 పగలు ఎవరి కోసం? తన పిల్లల్ని రక్షించడానికి శక్తి కోసం. ఈరోజున వాక్యం ఏమంటున్నారు అక్కడ? అదిగో ఆ దినములు ఆయన ఏమీ తెలియదు. ఎప్పుడు దాకా? అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొని. ఎప్పుడు తీరింది? 40 రాత్రులు 40 పగళ్ళు అయిన తర్వాత పూనుకొని అప్పుడు ఆకలి వేసిందంట. అప్పుడు దాకా ఆకలిని భరించాడు, సమస్యలను భరించాడు. నీరు తాగకుండా ఆకలితో అలమటిస్తున్న ఈ దాహముతో ఉన్నా సరే నా పిల్లల్ని రక్షించాలి, నా పిల్లల్ని రక్షించాలి, నా పిల్లలు నరకాన్ని పడకూడదు, వాళ్ళని నేను ఎదుర్కోవాలంటే శక్తి కావాలి. అంటే యేసు ప్రభు వారు ఇప్పుడు మానవునికి ఏం చూపిస్తున్నాడు? మనిషికి నువ్వు నా ప్రకారం జీవించినప్పుడు నువ్వేం ఉండాలి? ఉపవాసం ఉండాలి. ఈరోజు నీ కుటుంబం అల్లకల్లోలమైపోతుందేమో, నీ భర్త తాగుడు మానట్లేదేమో, అన్నదమ్ములు నిన్ను వేధిస్తున్నారేమో, బంధువులు నిన్ను వేధిస్తున్నారేమో. ఈ సమస్యల నుంచి నువ్వు తప్పించుకొనే ఒకే ఒక మార్గం చూపిస్తున్నాడు యేసయ్య. ఉపవాసం ఉండాలి. ఏముండాలి? నువ్వు ఎన్ని రోజులు దేవుడికి అయితే చెప్తావో నేను 3 రోజులు ఉంటాను, ఆ 3 రోజులు ఉండాలి. అప్పుడే సాతాను నిన్ను శోధిస్తాడు. ఆ 3 రోజులు ఉన్న తర్వాతనే అనుకున్నావు అనుకో, అప్పుడు ఏమంటాడు? ఉపవాసం ఎందుకు ఉండాలి? దేవుడు ఖాళీ కడుపులో ఉండమన్నాడా? ఖాళీ కడుపు ఉండేది తన కోసం కాదు, తన పిల్లల కోసమని గ్రహించాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఒకటే మాట. నీ కుటుంబం బాగుండాలంటే నువ్వు ఉపవాసం ఉండాలి, నీ నోరు కట్టుకోవాలి, నీ కడుపుని కట్టుకోవాలి. ఈరోజు ఎన్నో కుటుంబాలు, అయ్యా నా పరిస్థితి బాగోలేదు, నా ఎందుకు బాగోలేదు అంటే నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థనేది. ఉపవాసం అనగా కడుపు కట్టుకోవడమే కాదు, దేవునితో గడిపి అయ్యా నీ కన్నీళ్ళతో ఆయన పాదాలు కడగాలి. మన మధ్యలోని మరియా తిండి కోసం వచ్చిందా? తిండి కోసం వచ్చిందా? దేనికోసం వచ్చింది మధ్యలోని మరియా? యేసయ్యా నా పాపాలు క్షమించండి. వారందరూ తిండి కోసం వచ్చారు, తినటానికి కోసం వచ్చారు, కానీ ఆమె మాత్రం యేసయ్య పాదాల దగ్గర కన్నీరు కార్చింది. నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో కన్నీరు కారుస్తున్నప్పుడు ఆ కన్నీటిలో సాతాను కొట్టుకుపోతాడు, సాతాను భయపడి పారిపోతాడు. ఈరోజు కన్నీటి ప్రార్థన లేదు, ఉపవాసం చేయాలనే మనసు లేదు, నా కుటుంబం బాగాలేదు, యేసయ్యకి నేను ప్రార్థన చేసినా. ఇక్కడ యేసయ్యే చెప్తున్నాడుగా, యేసయ్య మార్గం ఏమన్నాడు? నన్ను వెంబడించేవారు నా సిలువను వెతుకుని నన్ను చూసి నడవాలంటున్నాడు. నేను ఏ విధంగా జీవించానో మనిషి కూడా అదే జీవితం జీవించమని చెప్తున్నాడు. కానీ ఈరోజు అలా జీవించడానికి ఎవ్వరు మనసు చూపట్ల. ఒకప్పుడు ప్రార్థన అంటే పరుగులు తీసేవాళ్ళు, ఈరోజు ప్రార్థన అంటే భయంతో వెనక్కి వచ్చి ఎంతసేపు ప్రార్థన అంటున్నారు, ఎంతసేపు ఈ వాక్యం అంటున్నారు. రోజు వెళ్తున్నారా? రోజు వెళ్తున్నా. ఎందుకంటే ఈ రోజున సాతాను చేతిలో వాళ్ళు చిక్కుపోయారు. అందుకే ప్రార్థన అంటే ఆసక్తి లేదు. దైవజనులు వస్తున్నారంటే వాళ్ళని గౌరవించే మనసు లేదు. వాళ్ళకి కనీసం వందనాలు చెప్పలేకపోతున్నారు. ఎలా బ్రతుకుతున్నారంటే వాళ్ళకే తెలీదు. వాళ్ళకన్నా బెటర్గా అన్యజనులే బ్రతుకుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పరలోకానికి వెళ్ళరు, కానీ మనం పరలోకానికి వెళ్ళాలన్న అవకాశం ఉన్నా కోల్పోతున్నాం. అంటే కారణం ఇదే. ఈరోజున వాక్యము సెలవిస్తుంది, దేవుడు చెప్పిన మార్గాల్లో నువ్వు నడవాలి. వినటం కాదు ముఖ్యం, విని నడవటం ముఖ్యం. యేసు ప్రభు వారు చెప్తున్నారు, నేను ఏ మార్గంలో నడిచానో నువ్వు ఆ మార్గంలోకి రా అంటున్నారు. ఈరోజు మార్గం తప్పిపోతున్నారు. ప్రార్థన చేయాలంటే విసుగు. 1 గంట నీ కుటుంబం కోసం ప్రార్థన చేయమ్మా అంటే ఎప్పుడు రోజు చేస్తున్నావుగా. నువ్వు ఒక్కడవే చేస్తున్నావా? మిగతా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకుంటున్నారు. కానీ అయ్యో నా భర్త నా కోసమే చెప్తున్నాడేమో, నా పిల్లలు నా కోసమే చెప్తున్నాడేమో, నేను ప్రార్థన చేస్తే దేవుడు తప్పిస్తాడేమో అన్న మనసు లేదు. ఈరోజు లోకంలో ఉన్న కష్టం కోసం, లోకంలో ఉన్న తిండి కోసం, లోకంలో ఉన్న వాటి కోసం ఎంత ప్రయాసైనా పడుతున్నాం. అందుకే దేవుడు ఏమంటాడు? ప్రయాసపడుతున్న సమస్త జనులారా అన్నాడు. ఏమన్నాడు? తన పిల్లల్ని ఒక పోలికతో చెప్తున్నాడు, ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అంటే
మీకు విశ్రాంతిని కలుగజేస్తానన్నాడు. ఈ రోజున ఎంతోమంది లోకంలో ఉన్న కష్టం కోసం ఎంతో ప్రయాసపడుతున్నారు. సూర్యుడి కింద ఇక్కడ ప్రసంగి గ్రంథంలో ఏం రాయబడిందంటే, సొలొమోన్ గారు రాశారు, సూర్యుడి కింద నువ్వు చేస్తుందంతా వ్యర్థమే అంటున్నాడు. సూర్యుడు వచ్చినంత వరకు నువ్వు సాయంత్రం, ఆ సూర్యుడు వెళ్ళిపోయేంత వరకు నువ్వు చేసే ప్రయాస అంతా వ్యర్థమే. నువ్వు ప్రయాసపడాల్సింది దేవుని కొరకు ప్రయాసపడాలి. దేవుని పిల్లలు రక్షించే కొరకు ప్రయాసపడాలి. నువ్వు దేవుని కోసం ప్రయాసపడతలేదు కాబట్టి ఈ రోజున సాతాను ఏం చేస్తున్నాడు, నిన్ను పట్టి లాగేస్తున్నాడు. ఆడి చేతుల్లో బంధించేశాడు, ఆ సంఖ్యల చేత బంధించేశాడు. అందుకే నువ్వు ప్రార్థన చేయాలంటే తలనొప్పి వస్తుంది, వాక్యం చదవాలంటే నీ నోరు రావట్లేదు. కానీ ఎన్నో మాటలు, ఏయో బూతు మాటలు మాట్లాడంటే నీ నోరు పగులుతుంది. ఎవరైనా నీ మీద కొట్టారనగానే వాళ్ళ మీద ఎంత గొడవకైనా వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నావు. కానీ అయ్యో వారిని క్షమించే మనసు నీకు రావట్లా. నీ సొంత చెల్లి నిన్ను కొడితేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. అదే నీ చెల్లి నువ్వు క్షమించగలిగితే దేవుడు తను మారుస్తాడు. ఎందుకని? ఇదిగో దేవుడు వాక్యమే సెలవిస్తుంది. ఎందుకు ఆదివారం నుంచి ఈ రోజు వరకు రోజు నీకు దేవుడు మాటలు ఎందుకు చెప్తున్నాడంటే నువ్వు మంచి మార్గాల్లో కోసమే. ఈరోజు ఎన్నో కుటుంబాలు ఏడుస్తున్నాయి, బాధపడుతున్నాయి, కొట్టుకొని తట్టుకొని హింసించుకొని ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు, బంగారం కోసం కొట్టుకుంటున్నారు, ఇళ్ళ స్థలాల కోసం కొట్టుకుంటున్నారు. దేనికి పడితే దాన్ని కొట్టుకుంటాం ఎక్కువైపోయి దేవుని ప్రేమను మర్చిపోతున్నారు. యేసయ్య అయ్యో ఆయన నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించలేని స్థితి అయిపోయింది. వారి కష్టాల్లో ఉంటే నవ్వుకుంటున్నారు, వీడికి ఇలాగే జరగాలనుకుంటున్నారు. ఈ రోజున ఎన్నో కుటుంబాలు ఏడుస్తున్నాయో, కానీ వాళ్ళకి తెలియట్లేదు ఈ విధంగా దేవుడు చెప్పిన మార్గంలో నడిస్తే వాళ్ళు బలాన్ని పొందుకుంటారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, అవి తీరేంత వరకు ఆయన ఆకలి ఆయన ఒకటే నిశ్చయించుకున్నాడు, నా పిల్లల కోసం నేను ఉపవాసం ఉండాలి, నా పిల్లల కోసం నా దేవునితో నేను మాట్లాడాలి, నా దేవుడిని నేను ఎలాగైనా ఆయన బ్రతిమిలాడి నా పిల్లలను ఆయన రాజ్యంలో చేర్చుకోవాలి. ఎంతటి బలంగా ఆయన అనుకుంటున్నాడు ఒకసారి ఆలోచించి. ఆకలి ఒక్క నిమిషం, మనకు ఒక రోజు తిండి లేకపోతే ఏడ్చేస్తాం, ఒక 2 రోజులు తిండి లేకపోతే కాలిపోతూ ఉంటుంది. అయినా ఆ బాధను భరించడం ఎవరి వల్ల? కడుపుని అమ్మ ఆకలిస్తుంది, నా అమ్మ దేవతతో నోరు ఎండిపోతే నీళ్ళు తాగాలని అల్లాడిపోతాం. 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు అంటే ఏమీ తినకుండా ఏమీ తాగకుండా మన కోసం గట్టిగా ఉపవాసం చేశాడు. మనం రక్షించబడాలి, నరకంలో పడకూడదని. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య నీ కోసం ప్రాణం ఇవ్వటానికే ఆయన నోరెండిపోతున్నా ఆయనకి ఏమి ఇవ్వలేదంటే కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు. అంతటి దుర్మార్గ జీవితం. ఎవరో కాదు, తన సొంత వాళ్ళే, యెహోవాను ఆరాధించే వాళ్ళే, యూదులే హింసించేశారు. అయినా దేవుడు భరించాడు. ఎందుకంటే నా పిల్లలు అని. ఈరోజున దేవుడు చెప్తున్నాడు, ఒకప్పుడు నేను ప్రేమ స్వరూపై వచ్చా, ఇప్పుడు రానున్న దినాల్లో నేను ఉగ్రత కలిగి వస్తున్నా. ఎంతకాలం దేవుడు సహిస్తాడు? నువ్వు తప్పులు చేస్తూ ఉండి క్షమించు అంటే ఎంతకాలం ఆయన క్షమిస్తాడు? ఈరోజు వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ నుండైనా మనం మారాలని దేవుడు ఈ రోజున వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడు చూద్దాం. అప్పుడు ఆయన దేవుని ఆత్మతో పొందుకున్న తర్వాత ఎప్పుడైతే ఆ ప్రార్థన అంతా ముగిసిన తర్వాత ఆకలేసిందంట. ఎప్పుడు వేసింది ఆకలే? ఎప్పుడు వేసింది? ప్రార్థన అంతా ముగిసిన తర్వాత ఆకలి వేసింది. ఆకలి వేసినప్పుడు ఏమవుతుందో చూడు. అప్పుడు అపవాది వచ్చింది. ఏమొచ్చింది? అపవాది అంటే సాతాను వచ్చింది. అపవాది, నువ్వు దేవుడి కుమారుడివైతే, ఎలా ప్రశ్నిస్తున్నాడు చూడు సాతాను. నువ్వు దేవుడి కుమారుడివైతే రొట్టె అగున్నట్టు ఈ రాతిని చెప్పమని ఆయనతో చెప్పాను. ఏమంటున్నాడు? ఈ రాయి ఉంది కదా, ఈ రాయిని రొట్టె చేసుకుని తిను, నీవు దేవుని శక్తి నీలో ఉంటే. ఏమంటున్నాడు? సాతాను ఎలా వచ్చి ఏమంటున్నాడు? నీకు బలం ఉంది కదా, నీకు దేవుడు శక్తినిస్తాడు కదా, నువ్వు ఇప్పుడు దాకా ఉపవాసం ఉన్నావు కదా అని అంటున్నప్పుడు సాతాను ఏమంటున్నాడంటే, నువ్వు ఒక్కసారి రొట్టెని చేసుకొని తిను, ఈ రొట్టెని తిను,
ఏమన్నాడు? ఈ రొట్టెను, ఈ రాళ్ళను రొట్టె అంటే దేవుడు చేయలేడా? ఆ రాళ్ళను రొట్టెను చేయలేడా? కానీ ఎందుకు చేయలేదు? దేవుని మాటే వింటాడు తప్ప సాతాను మాట వినడు. దేవుని పిల్లలు అన్నవారు సాతాను మాట వినకూడదు. అదే ఇంకోసారి ఏం చేస్తున్నాడు? మనిషికి నేర్పిస్తున్నాడు తన పిల్లలకి, ఇదిగో నా కుమారుడా, సాతాను ఈ విధంగా నిన్ను ఇది తినమని అది తినమని. ఈ రోజున తిండికి లోబడిపోతున్నారు. దేనికి లోబడిపోతున్నారు? తిండికి లోబడిపోతున్నారు. ఎక్కడ చూసినా ఫ్రైడ్ రైస్లని, బిర్యానీలని, అయ్యని ఇయ్యని పరుగులు తీస్తున్నారు. ఎందుకంటే రానున్న దినాలు తిండిపోతుతనాన్ని పెంచేస్తున్నాడు. ఎందుకంటే తిండిపోతులు ఏం చేయాలి? నరకానికి వెళ్ళిపోవాలి. ఇది సైతాను ప్రేరేపణ. ఏం ప్రేరేపణ? పిల్లలు కూడా అమ్మో నాకు అది కావాలి ఇది కావాలి. ఎందుకంటే తిండి తిని ఏమైనా ఆరోగ్యంగా ఉంటున్నారా? అది ఆహారం తింటున్నారు, ఏమైనా ఆరోగ్యంగా ఉంటున్నారా? హాస్పిటల్ పాలైపోతున్నారు, ఫుడ్ పాయిజన్లు అయిపోతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే నీ డబ్బులు వృధా అయిపోతున్నాయి. ఇంకా నువ్వు కష్టపడిన సొమ్ము అంతా దానికే పెడుతూ దాన్ని ఇదైపోతున్నావు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు తిండి కోసము, దేనికోసము? కడుపు ఎంత కావాలో దేవుడు ఇస్తాడు. అది పచ్చడి మెతుకులైనా నీ కడుపు ఆరోగ్యమే, అవి నీళ్ళ అన్నమైనా అది నీకు ఆరోగ్యమే. కానీ ఆ పరుగులు తెస్తున్నావు చూడు, రెస్టారెంట్లని అదని ఇదని తింటున్నావు చూడు, అది నీకు ప్రమాదం. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, అపవాది నువ్వు దేవుడి కుమారుడు అయితే రొట్టె అగునట్టు ఈ రాత్రిని చెప్పమని ఆయనతో చెప్పినందుకు యేసు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడు. ఇక్కడ మనకు వాక్యం ఎందుకు ఇంపార్టెంట్ ఈరోజు తెలుసుకుంటాం. అందుకు యేసు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏమంటున్నాడు? దేవుని వాక్యం సెలవిస్తుంది, మనిషి రొట్టె వల్ల బ్రతకట్లా, దేవుడి నోటి నుండి వచ్చు మాట వల్ల బ్రతుకుతున్నాడు. పలానా పౌలు నువ్వు బ్రతుకు అని దేవుడు చెప్తేనే నేను బ్రతుకుతున్నా. పలానా సుధారాన్ని నువ్వు చెప్పు, నువ్వు బ్రతుకంటే నేను బ్రతుకుతున్నా. పలానా రాజన్న నువ్వు బ్రతుకు అంటే నేను బ్రతుకుతున్నాను. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నువ్వు మనిషి రొట్టె వలన కాదు బ్రతికేది, దేవుడి నోటి నుండి వచ్చి మాట వల్ల బ్రతుకుతున్నాడంట. తిండి కోసం చూడకు, నువ్వు దేవుని మాట. అందుకే వాక్యం ఎందుకు చెప్తున్నాడంటే, సాతాను నువ్వు ఎదిరించాలంటే నీలో వాక్యం ఉండాలి. ఏముండాలి? మొట్టమొదటిగా ఏ ప్రార్థన ఉండాలి? ఉపవాస ప్రార్థన ఉండాలి. రెండోది ఏముండాలి? వాక్యం ఉండాలి. వాడు ఏమైనా చెప్పాడనుకో, నా యేసయ్య వద్దన్నాడు, ఇదిగో ఏ వాక్యంలో అడుగుతాడు. ఆడు ఎలాంటి వాడంటే చాలా కుయుక్తిపరుడు. అలా ఏమంటాడని, ఏ వాక్యంలో చెప్పాడు అని కూడా అడుగుతాడు. పలానా మత్తయి సువార్త, ఎందుకు నేను బైబిల్ ఎందుకు చదవమంటున్నాను, రేపు రానున్న దినాల్లో సాతాను అడుగుతాడు, పలానా వాక్యం ఎక్కడుంది? ఇదిగో యేసు ప్రభువు వారు చెప్తారు, ఇదిగో దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. ఏమన్నాడు? ఇప్పుడు తన పిల్లలకు ఉండాల్సింది మరొక లక్షణం ఏంటంటే వాక్యం. దేవుని మాటలు నీలో ఉండాలి. సాతాను నీ దగ్గరికి వచ్చి ఇదిగో ఇది తిను అది తిను అన్నప్పుడు, నా దేవుడు చెప్పాడు నా నోటికి కత్తి పెట్టుకోమని. నా దేవుడు ఏం చెప్పాడు? నోటికి కత్తి పెట్టుకో. ఎందుకంటే రానున్న దినాల్లో ఆయన మాటలేందే వర్షం వస్తుందా? ఆ వర్షం వచ్చి ఆ పంటలు పండి ఈరోజు మన కడుపు నిండా ధాన్యము కానీ ఆహారం కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుడి నోటి నుండి వచ్చి మాట వల్లనే. అందుకే దేవుడు చెప్తున్నాడు, అంత అర్థం ఉంది అందులో. మనిషి రొట్టె తయారు చేసుకోవడానికి రాళ్ళను రొట్టె చేసుకోవచ్చు, కానీ నాకు అలా కాదు, నా దేవుని మాట వల్లనే. నీ మాట నేను విన్నా. అక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే సాతాను మాట నేను విన్నా అంటున్నాడు. ఏమంటున్నాడు? సాతాను మాట, నీ మాట నేను విన్నా అని అర్థం దానికి. రెండోది, అప్పుడు యేసయ్య అక్కడ పట్టబడలేదని ఏం చేస్తున్నాడు అంటే, అప్పుడు అపవాది ఆయన తీసుకువెళ్ళి భూలోకములో రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకి చూపించి ఏం చేశాడు? భూమి మీద ఉన్న బంగారం వెండి అన్ని ఇల్లులన్నీ చూపించి ఇవన్నీ నీకు ఇస్తా. ఇప్పుడు సాతాను ఇంకో మాట అంటాడు చూడు, అవన్నీ నీకు ఇస్తాను, ఈ అధికారం అంతా ఈ రాజ్య మహిమ నీకు ఇస్తాను, అది నీకు అప్పగించి ఉన్నది, అది ఎవనికి నేను ఈయగోరును వానికిత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా. ఏమంటున్నాడు ఇక్కడ? అంటే నువ్వు నన్ను ప్రార్థన చేస్తే, నువ్వు నా కాళ్ళ కింద మొక్కితే, యేసు ప్రభువు అని ఏమంటున్నాడు?
నువ్వు నన్ను ఆరాధిస్తే నీకు ఈ భూలోకంలో అంటే ఈ భూమి మీద ఉన్నవన్నీ నీకే ఇచ్చేస్తానని ఆశ కల్పిస్తున్నాడు. ఇప్పుడు దేవుని పిల్లల మరొక లక్షణం ఏంటంటే ఆశకు లోబడకూడదు. ఆశ పెడతాడు సాతాను. ఏదైనా తోటలో అవ్వాదమ్ములు ఉన్నప్పుడు కాయను చూపి కాయ ఎంతో అందంగా కనిపించేలా చేశాడు. అది చూడగానే అవ్వ ఏం చేసింది? దాన్ని తిని ఆదాముకి ఇచ్చింది. అంటే ఇప్పుడు నువ్వు దానికి లోపడ్డావు కాబట్టి నీకేమొచ్చింది? మరణం సంభవించింది, అంటే చావు వచ్చింది. లేదా నువ్వు బ్రతికే ఉండేవాడివి. ఏదోన తోట నుండి ఉన్నంత వరకు నువ్వు బ్రతికే ఉండేవాడు. ఏదోన తోట నుంచి బయటకు వచ్చిన తర్వాత నీకేమొచ్చింది? చావు వచ్చింది. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు చావడానికి కాదు, నువ్వు ఉండాల్సింది బ్రతకడానికి. ఈ భూమి మీద నువ్వు చనిపోతున్నావు అంటే కారణము దేవుని మాటకు నువ్వు విధేయత చూపట్లేదు. అంటే ఈ భూమి మీదే కాదు, నువ్వు నరకంలో చనిపోకూడదని దేవుడు ఆశ. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆ మాట కూడా విందాం. కాబట్టి నువ్వు మ్రొక్కితివా, ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు నన్ను పూజ చేస్తే, నువ్వు దేవుని ఆరాధించకుండా నన్ను ఆరాధిస్తే నీకు అన్నీ ఇచ్చేస్తాను అంటే ఆశ చెప్తున్నాడు. అప్పుడు ఏమన్నాడు? అక్కడ ఇంకో మాట అన్నాడు యేసు ప్రభు వారు. చూద్దాం. అందుకే యేసు నీ దేవుడైన ప్రభువునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపమని ఏమన్నాడు? నీ ప్రభు అంటే నా దేవుని తప్ప నేను ఎవరిని ఆరాధించను, మొక్కను. ఆయన పాదాల చెంత నేను మొక్కుతానని యేసు ప్రభు వారికి కడాఖండిగా సాతానికి చెప్పాడు. ఏం చేశాడు? కర్రాఖండిగా సాతానికి చెప్పగానే అప్పుడు ఇంకోటి పిమ్మట ఆయన యెరూషలేము తీసుకువెళ్ళి పెద్ద దేవాలయ శిఖరం ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుండి కిందకు దూకుము. ఇక ఏం చేస్తున్నాడు? నువ్వు చచ్చిపోతూ ఉంటే నీ దేవుని పిల్లలు కాపాడతారు కదా, నీ దూతలు వస్తాయి కదా, నువ్వు ఈ దేవాలయం శిఖరం నుంచి దూకు అంటే నువ్వేం చేయమన్నాడు? ఆత్మహత్య చేసుకో అంటున్నాడు. సాతాను ఏం చేస్తున్నాడు? మరొక మొట్టమొదటికి తిండిపోతుని పెట్టాడు, రెండోది ఆశను చూపించాడు. ఇప్పుడు ఏం చేపిస్తున్నాడు? నువ్వు ఆకాశం నుండి దూకితే నీ దేవదూతలు కాపాడతారుగా అనగానే అక్కడ ఏం జరుగుతుందంటే దేవుని కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందో చూద్దాం. నీవు కాపాడకు నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించను, నీ పాదముకైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులు ఎత్తుకొందురు ఆయన వ్రాయబడి ఉన్నదిగానే చెప్పిన. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు. అర్థమవుతుందా? ఏమన్నాడు? నా దేవుణ్ణి నేను ఏడ్పించావు, నేను ఆత్మహత్య చేసుకుంటాను, నా దేవుడికి ఏడుపు వస్తుంది. ఏమంటున్నాడు? నా దేవుణ్ణి నేను ఏడ్పించేవాడుగా ఉండొద్దని వాక్యంలో సెలవిస్తుంది. ఇప్పుడు నేను చనిపోతానంటే దేవుడు బాధపడతాడా లేదా? ఆత్మహత్య చేసుకోవద్దని నా దేవుడు చెప్తున్నాడు, నేను చేసుకోను, నా దేవుడు వద్దన్నాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇంకో మాట ఏమంటాడు చూద్దాం. అని చెప్పబడిన దాని ప్రత్యుత్తరం ఇచ్చెను. అపవాది ప్రతి శోధన ముగించి కొంతకాలం ఆయన విడిచిపోయింది. ఏమైపోయింది? పారిపోయింది. అమ్మో ఇక ఈ పిల్లవాడు మనకే అంటే యేసు ప్రభు వారు ఇంకా మనకు లొంగరని పారిపోయింది. గద్దించాడు గట్టిగా, నా నుండి పో. ఇలాంటి ఆలోచన అంటే ఈరోజు నువ్వేం చేయాలి? నీలో ఉన్న సాతాను పోగొట్టగలగాలంటే ఎవరైనా ఇదిగో పద్దాక నేను చచ్చిపోతాను అంటున్నాడంటే వాడు సాతాను చేతులు చిక్కాడన్నాడు. చిన్ని విషయాలకే, చిన్ని బాధలకే, చిన్ని మాటలకే పిల్లలు చచ్చిపోతున్నారు. అమ్మ తిట్టిందని, నాన్న తిట్టిందని ఇలా చచ్చిపోతున్నారంటే కారణం ఏంటంటే వీళ్ళు ఏం ప్రవేశించింది? సాతాను ప్రవేశించింది. ఫోన్ కోసం ఫోన్ తీసుకున్నందుకు తల్లిని కొట్టేస్తున్నాడు. అలాగే ఫోన్ ఇవ్వలేదని దేనికి పాటి దాన్ని కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఈరోజు గేమ్స్ను అట్రాక్ట్ చేస్తున్న సాతాను. అందుకని ఈరోజు వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేనికి లోబడుతున్నావో జాగ్రత్త, ప్రమాదం పొంచు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే పో అనాలి సాతాను. నా ముందు నుంచి నువ్వు పో, గద్దించాలి సాతాన్ని. నీ ముందు ఒకవేళ నువ్వు చచ్చిపోతే నీ దేవుడు కాపాడతాడుగా అంటే దేవుడు సరేలే నేను అలా చేశాడా? నో, వద్దు, నా దేవుణ్ణి ఏడిపించను అంటున్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు మనకి ఎన్ని పాఠాలు నేర్పుతున్నాడు చూడు. మొట్టమొదటిగా తిండిపోతనానికి లోబడలేదు,
రెండోది ఆశకు లోబడలే, మూడోది ఏంటిది, ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. వీటినన్నిటిని ఎలా ఎదిరించాడు? వాక్యము ద్వారా. నా దేవుడు చెప్పిన మాటే వింటా, నా మాట కాదు, నా దేవుడు చెప్పిన మాట, నా తండ్రి నాకు నేర్పిన మాటే నేను వింటాను అన్నప్పుడు మాత్రమే. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతకాలం దేవుని మాట వినకుండా ఉన్నావు? జాగ్రత్త, సాతాను నిన్ను నరకానికి తీసుకెళ్ళటానికి ఈ 3 పన్నాగాలు పన్నుతుంది. ఒకటేంటిది, తిండిపోతుతనం. రెండోదేమో ఆశ చూపటం, బంగారం ఎండి, లేకపోతే నువ్వు దేవుని ప్రార్థన చేయనీయకుండా ఊర్లు ప్రయాణాలు. ఇవన్నీ ఎక్కడి నుంచివి? రోజంతా దేవుడితో గడపకుండా, దేవుని వాక్యాన్ని విననీయకుండా ఆశను కలిగిస్తున్నాయి. ఆ ఆశ నుంచి ఈరోజు తప్పుకున్నా కనపడి ఈరోజు ఈ వాక్యం వినగలుగుతున్నావు. లేదంటే ఇప్పుడు నువ్వు ఊరు వెళ్తే పరిస్థితి ఏంటి? ఈ వాక్యం నువ్వు వినేవాడువా? నరకానికి వెళ్ళిపోయావు, తీసుకెళ్ళిపోయి. దేవుని మాటలు విననీయకుండా, దేవుని ప్రార్థన చేయనీయకుండా ఎన్నో ఆశలు పెట్టినప్పుడు నువ్వు ఒకటే అనాలి, నా దేవుడు ముందు ఏదైనా తర్వాత. ఏమనాలి? ముందు నా దేవుడు, తర్వాత ఏదైనా. ఈరోజున వాక్యం సెలవిస్తుంది. ఎంతకాలం దేవుడికి దూరం అవుతావు? ఊర్లని ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. నీ వాళ్ళ ద్వారానే పన్నుతూ ఉంటాడు, నీ బంధువుల ద్వారానే పన్నుతూ ఉంటాడు. దేవుని ప్రార్థన చేయనీయకుండా ఆ ఊరని, ఈ ఊరని, ఆ ప్రాంతం అని, ఇక్కడికి వెళ్దామని, అక్కడికి వెళ్దామని నిన్ను ఆలోచింపజేస్తూ ఉంటాడు. నువ్వు ఆలోచనకు లోబడ్డావా, సాతాను చేతులు చిక్కుపోతావు. ఈరోజు వాక్యం సెలవిస్తుంది. ఎవరి మాట వింటా? దేవుడి మాట, సాతాను మాట? నువ్వే నిర్ణయించుకో. ఈరోజు వాక్యం సెలవిస్తుంది. నీ మనసు నిలకడగా లేకుండా పోతుంది. ప్రార్థన చేయాలంటే ఆసక్తి లేకుండా పోతుంది. ఎందుకు? కారణం ఏంటంటే ఆశ చూపుతున్నాడు నీకు. నీ వాళ్ళు వచ్చి నీకు బట్టలు కొంటాను రారా, షాపింగ్కి వెళ్దామంట. నువ్వు ఈరోజు ప్రార్థన చేయాలి, కానీ ప్రార్థన చేసే సమయానికే వాళ్ళు వస్తారు. ఈరోజు ఈ సాయంత్రం మందిరానికి వెళ్ళాల్సిన సమయంలోనే వాళ్ళు వచ్చి నిన్ను తీసుకెళ్తారు. మిగతా టైంలో ఎందుకు రారు? ఆలోచన చేసావు ఎప్పుడైనా? గ్రహించావా? రా బాబు మనం ఊరు వెళ్దాము ఈ రోజున. ఉత్తప్పుడు ఎందుకు తీసుకెళ్ళలేదు, ఇప్పుడే ఎందుకు తీసుకెళ్ళాలి ఊరు? ఆలోచన చేసావా? ఇవన్నీ సైతాను ఉచ్చులు. గుర్తుపెట్టుకో. నువ్వు ప్రార్థన చేయనీయకుండా, నువ్వు వాక్యం విననీయకుండా, నువ్వు దేవునితో గడపనీయకుండా నిన్ను ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఒకటే అనాలి, నా దేవుని ప్రార్థన చేస్తాను, ఆయనే నాకు దిక్కు, ఆయన వైపే నేను తిరుగుతాను, వీటన్నిటికీ నాకు వద్దు సాతానా పో అని గద్దించాను. అప్పుడు పారిపోయి, అబ్బో ప్రిన్స్ బాబు ఎక్కడ లొంగట్లే, ప్రైజీ ఎక్కడ లొంగట్లేదు, పదరా మనం వెళ్ళిపోదాం, వేరేవాడిని పట్టుకుందాం అంటారు. ఈరోజు వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేనికి లోబడద్దు అంటున్నాడు. ఆశ పెట్టేది ఏదైనా. ఒకవేళ కొందరు ఏమంటారంటే, అయ్యా పప్పులు పెడతాను, లేదా అది పెడతాను, ఇది పెడతాను, ఆ చేస్తాను, ఇది చేస్తాను అన్నప్పుడు, ఈరోజు నేను ప్రార్థన చేసే సమయం ఇది. ఈ రాత్రి నా దేవుడితో మాట్లాడే సమయం ఇది. నా దేవుడితో గడిపే సమయంలో నేను ఏ పని పెట్టుకోను. నా దేవుడి తర్వాత ఏదైనా. నేను ఉదయాన్నే లేచి రాత్రి వరకు కాపాడేది నా దేవుడు మాత్రమే. నన్ను అనుక్షణము కాపాడేది నా దేవుడు మాత్రమే. నాకు ఆరోగ్యం ఇచ్చేది నా దేవుడు మాత్రమే. నేను చదువుకున్న జ్ఞానము, తెలివి అన్నీ ఇచ్చేది నా దేవుడు మాత్రమే. నా దేవుడు లేకుండా నేను ఏది చేయను, చేయబోనని కర్రాఖండిగా వాళ్ళకి చెప్పాలి. అది నీ బంధువైనా సరే, నీ అమ్మైనా సరే, నీ నాన్నైనా సరే, దేవుని కన్నా ఏది ఎక్కువగా ప్రేమించావా అది దూరం అయిపోదు. ఈరోజు వాక్యం సెలవిస్తుంది. నేను చెప్పట్లే, యేసు ప్రభువారే చెప్తున్నాడు. నాకు తిండి ముఖ్యం కాదు, నా దేవుని మాట ముఖ్యం. నాకు నీ ఆశతో పని లేదు, నా దేవునికే నేను లోబడతా. నేను నిన్ను మొక్కను, నా యేసయ్యనే నేను ఆరాధిస్తా. అలా చెప్పగలిగే వాడిగా నువ్వు ఉంటే సాతాను నీ ముందు ఎక్కడ నిలబడిద్ది? పారిపోద్ది. ఇక్కడ బైబిల్లో అదే మాట లాస్ట్ వచనం ఏముంది చూద్దాం. 4వ అధ్యాయంలో ఏముంది? నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడిన ప్రత్యువరం ఇచ్చి అపవాది ప్రతి శోధన ముగించి కొంతకాలం ఆయన విడిచి వెళ్ళిపోయింది. మనకు లొంగట్లేదు ఇంకాని పోయింది.
నువ్వు దేనికి లోబడుతున్నావు ఈ రాత్రి గ్రహించు. ఏ సాతాను సాతాను ఏం చేస్తూ ఉంటే ఒకవేళ ఆటలు నేర్పిస్తుందేమో, ఆటలకు లోబడుతున్నావా లాక్కెళ్ళిపోద్ది నరకని. అది ఆ యూట్యూబ్లో అది చూడాలి, ఇది చూడాలి, ఆ ఆటలు చూడాలి, ఈ ఆటలు చూడాలి, వాటి కోసం కాదు. నువ్వు దేవుని మాటల కోసం పరుగులు. యేసయ్యతో నేను గడపాలి. నా కుటుంబం కోసం నేను ప్రార్థన చేయాలి. మా అమ్మకి ఉద్యోగం విషయంలో ఇబ్బంది పడుతుంది, ప్రార్థన చేయాలి. మా నాన్న ఇబ్బంది పడుతున్నాడు, ప్రార్థన చేయాలి. నా చెల్లిలో సైతాను ప్రభావం ఎక్కువ అవుతుంది, ప్రార్థన చేయాలి. ఇలా నువ్వు ఎప్పుడైతే సంకల్పించుకుంటావో దేవుని ఆత్మ నీలో బలంగా ఉంటుంది. ఆ బలము తట్టుకోవడం సాతాను వల్ల కూడా కాదు. ఈరోజు వాక్యం సెలవు. ఒక్కసారి ఆలోచించి, దేవుడి మాట వింటావా, సాతాను మాట వింటావా? దేవుని మాట వింటే నువ్వు ఇక సాతానుకు దొరకను కూడా దొరకవు. ఈరోజు వాక్యం సెలవు. ఇక నుండైనా దేవుని మాటకే లోబడు. ఎవరు ఎన్ని ఆశలు పెట్టినా నువ్వు దానికి లోబడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.